క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ, ఈ ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, ఆయన సన్నిధిలో మోకరించుదము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. నా ప్రార్థన ఆలకించుము, నా మొరలకు సమాధానము దయచేయము. ఆయన కృప నిరంతరముండును. ఉదయకాలముననే ఆయన వాత్సల్యత కొత్తదిగా పుట్టుచున్నది. గడిచిన రాత్రి కాలమంతా మనల్ని కాపాడి ఈ నూతన ఉదయకాలపు వెలుగును మనకు ప్రసాదించిన ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మొరను ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని నమ్ముదాము, విశ్వసిద్దాము. మహోన్నతుడైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఆయనను స్తుతించుటయే మనకు క్షేమకరము అన్న వాక్యానుసారముగా ప్రాణముతో ఆరోగ్యముతో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. మా ఊపిరి, మా ప్రాణము, మా సర్వము నీవే. ఈ దినమంతా నీ కాపుదల మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము ప్రభువా. ప్రతి కుటుంబాన్ని నీ రక్షణ ప్రోక్షణ కిందకి తెస్తున్నాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అన్న నిశ్చయత ప్రతి గడపలో ఉండునుగాక. ముఖ్యముగా బిడ్డలను దీవించండి. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యమని నీవు సెలవిచ్చావు. మా యవనస్తులు లోకపు ఆశలకు లోను కాకుండా నీ వాక్యపు వెలుగులో నడవనివ్వండి ప్రభువా. వారి చదువులలో, జ్ఞానములలో వారిని వర్ధిల్ల చేయండి తండ్రి. గర్భఫలము కోసం కనిపెడుతున్న దంపతులపై నీ కటాక్షము ఉంచండి. గర్భఫలము యెహోవాను గ్రహించు బహుమానము. అవును, నీ గర్భఫలమును దీవింపబడును అన్న వాగ్దానము వారి జీవితాల్లో నెరవేరాలి. గర్భముతో ఉన్న బిడ్డల చుట్టూ నీ దేవదూతల కావలి ఉంచండి. గర్భస్థ శిశువు అవయవ నిర్మాణము నీ చిత్త ప్రకారము సంపూర్ణ ఆరోగ్యముతో జరుగునుగాక. సుఖప్రసవమును దయచేయండి ప్రభువా. వివాహ ప్రయత్నాలలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. వివాహం అన్ని విషయంలో ఘనమైనది తండ్రి. నీవే వారికి తగిన సహకారిని సిద్ధపరచండి. యవ్వనస్తులు తమ మార్గమును ఏ విధముగా శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టియే కదా. వారు వ్యసనాలకు దూరగాకుండా ఉన్నతమైన లక్ష్యాల వైపు సాగేలా కృప చూపండి ప్రభువా. నిరుద్యోగులైన బిడ్డలకు ద్వారాలు తెరవండి. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆయన తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చునన్న వాగ్దానం తోడుగా ఉండాలి. నీతిమంతుడు దిక్కు లేకపోవడం మేము చూడలేదు. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. రైతులు, దేశానికి వెన్నెముకైన రైతులను దీవించండి. సకాలంలో వర్షాలు కురిపించి భూమి తన సారమును ఇచ్చినట్లు చేయండి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదరించండి ప్రభువా. ముసలితనం వరకు నేను నిన్ను ఎత్తుకుందును అని నీవు చెప్పావు. వారికి ఆరోగ్యమును, నెమ్మదిని ప్రసాదించండి. పనుల నిమిత్తము, చదువుల నిమిత్తము విదేశాలలో ఉన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. పరాయి దేశంలో వారు ఒంటరి వారు కాకుండా నీవే వారికి తోడుగా ఉండండి. వారి భద్రతను, ఆరోగ్యమును నీ చేతులకు అప్పగిస్తున్నాము. వారు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నీవు వారికి తోడుగా ఉండము. మా బిడ్డలందరినీ కాపాడండి ప్రభువా. మా బిడ్డల ఉద్యోగాల్లో నీవే తోడుగా ఉండండి. ఆ కుటుంబాలను సంరక్షించండి. ఆ కుటుంబాల్లో సెంటర్ పాయింట్గా మీరే ఉండి మీ మహిమ కొరకు ప్రభువా ఆ బిడ్డలందరినీ జీవింపజేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. మా దేశమును దీవించండి. దేశ నాయకులకు దైవభీతిని, జ్ఞానమును ప్రసాదించండి. ప్రజలందరూ సమాధానముగా జీవించే కృపను ఇవ్వండి. అలాగే నీ పరిచర్యలో ఉన్న సేవకులను బలపరచండి. వారి ప్రయాణాలలో, పరిచర్యలో ఆత్మ అభిషేకమును తోడుగా ఉంచండి. సువార్త ప్రకటన బలముగా సాగనివ్వండి. ప్రపంచవ్యాప్తంగా నీ శాంతి సమాధానమును నెలకొల్పండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభువా నీవే ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనే చెప్పినావు దేవా. ఎవరైతే తండ్రి మంచాలపైన ఉన్నారో వారిని ప్రభువా, పేతురు అతను బాగు చేసిన విధంగా, పక్షవాత రోజును లేపి నడిపించిన విధంగా ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభువా
నీ నలిగిన హస్తాలతో తాకి లేపి నడిపించమని, నీ మహిమ కొరకు నాయన వారిని దీవించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. వికలాంగుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే తండ్రి శరీరంలో ఉన్న అవయములు లోపించి ఉన్నాయో, వారి అవయములు పాడై ఉన్నాయో తండ్రి, అటు వారిని జ్ఞాపకము చేసుకొని తండ్రి, వారికి కుంటివారి కాలు ఇచ్చిన దేవుడు నీవే తండ్రి. ప్రతి అవయవము తండ్రి సక్రమంగా పనిచేయడం కృపను చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసినావు తండ్రి. నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రభువా, ఈ విజ్ఞాపనలన్నీ నీ పాద సన్నిధికి చేరినవని నమ్ముచున్నాము. ఈ రోజంతా మా మాటలలో, తలంపులలో నీవు మహిమ పొందండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.